All right, and welcome back to my channel BE Film Takis and SSMB 29 నుంచి మరో అప్డేట్ అయితే వచ్చింది. మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది ప్రియాంక చోప్రాది పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్లో అయితే ఒక శారీలో గన్ను పట్టుకొని కాలుస్తున్నట్టుగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. రాజమౌళి గారి ప్లాన్ అర్థం కావట్లేదు. మొన్నటి దాకా ఒక అప్డేట్ ఇవ్వండి అంటే తికమక పెట్టేశారు. అలాగే అప్డేట్ లేదు గిప్డేట్ వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అరవడం కోప్పడం ఇలాంటివి చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తానే ఉన్నారు. ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ కానీ దాని తర్వాత మనం వచ్చిన సాంగ్ కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడేమో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు మన రాజమౌళి గారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పైగా మన పృథ్వీరాజ్ సుకుమార్ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ అదే రిలీజ్ చేసింది పోస్టర్. దాని తర్వాత లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడేమో ఇది ప్రియాంక చోప్రా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ November 15th రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పెద్ద ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. సో మూవీ గురించి డిస్కషన్ మొత్తం అక్కడే జరిగిద్దంట. సో అదొక బిగ్ అప్డేట్. అది 2027 ఈ సినిమా రిలీజ్ అయ్యింది అని అంటున్నారు. బట్ ఇప్పటి నుంచే ఆయన ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమోషన్స్ మీద ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ అప్పటిదాకా హైప్ ఒక రేంజ్ లో ఉండదు. థాట్ అయితే అదే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ పైనే ఉండిద్దంట. SSMB 29 నుంచి ఈ పోస్టర్ అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయింది. శారీలో గన్ కాలుస్తున్నట్టుగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో పోస్టర్ అయితే అద్దరిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే డిఫరెంట్ పోస్టర్ టైప్ లో ఉంది. ఎందుకంటే తను ఒక బుల్లెట్ కాల్స్తుంటే తన సైడ్ నుంచి చాలా బుల్లెట్లు కాలుస్తూ ఉన్నారు. సో నడుం పక్కన కూడా ఒక బుల్లెట్ తగిలినట్టుగా తెలుస్తుంది, అంటే రాసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అండ్ చాలా బుల్లెట్స్ అనేది తన మీద వస్తూ ఉన్నాయి. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అదేదో ఒక గృహలా ఉంది. ఆ గృహలో తను ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోస్టర్ చూసిన ఫ్యాన్స్ జక్కన్న మార్క్ హీరోయిన్ అని అంటూ చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు మందాగిని. నేమ్ చాలా బాగుంది. ప్రియాంక చోప్రా పాత్ర కేవలం పాటకే పరిమితం కాకుండా కీలకంగా మహేష్ బాబుతో పాటు ఫైట్ చేసే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న ఈవెంట్ లో ఈ ముగ్గురు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జక్కన్న ఈ ముగ్గురు కలిసి ఇంకెలాంటి విజువల్ వంట చూపిస్తారు, అక్కడ అప్డేట్స్ ఏమి ఇస్తారన్న నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. అండ్ మరి జక్కన్న ఏం చేయబోతున్నాడు, ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి. సో దట్స్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ.